జై శ్రీరామ్. మనం ఈ వీడియోలో దక్షిణాది ద్వారకగా పిలిచే గురువాయూర్ గురించి తెలుసుకుందాం. కేరళలోని పవిత్రమైనటువంటి వైష్ణవ క్షేత్రాలలో ఒకటైనటువంటి గురువాయూరు శ్రీకృష్ణుడు గురువాయూరప్పనుగా పూజలు అందుకున్నటువంటి ప్రదేశం. ఇక్కడ బాలగోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది దేవతల గురువైన బృహస్పతి వాయుదేవుడు. బృహస్పతి పేరు మీద గురువు అన్న పేరు రాగా వాయుదేవుడి పేరు మీద వాయువు. ఇలా ఈ క్షేత్రానికి వాయువు ఊరు అంటే గురువయూరుగా ఈ క్షేత్రానికి పేరు స్థిరపడిపోయింది. బాలగోపాలుడి విగ్రహాన్ని మొదటగా శివుడు బ్రహ్మ ఆరాధించారని, ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని సంతానం కోసం దీక్ష చేస్తున్నటువంటి సూతపాశ ఋషికి ప్రసాదించారని పురాణాల నుంచి తెలుస్తుంది. సూతపాశ ఋషి దగ్గర నుంచి కశ్యప ప్రజాపతి దగ్గర నుంచి వసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి కన్నతండ్రి వరకు చేరింది అని చెప్పి మనకి పురాణాల నుంచి తెలుస్తోంది. తండ్రి నుంచి విగ్రహాన్ని తీసుకున్నటువంటి శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందు తన భక్తుడైనటువంటి ఉద్ధవుడిని పిలిచి ఈ విగ్రహాన్ని అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పాడట. ఉద్ధవుడు ఆ బాధ్యతని దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి అప్పగించగా ఆయన వాయుదేవుడి సహాయంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్ళారు. మార్గమధ్యంలో పరశురాముడి సూచన మేరకు గురువయూరు ప్రాంతంలో ఓ కొలను దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే పరమేశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పి పరమేశ్వరుడు వాళ్ళకి చెప్పి పార్వతీ సమేతంగా కోనేటికి ఎదురుగా ఉన్నటువంటి మమినూరుని చేరుకున్నారట. ఆ ప్రదేశాన్ని రుద్రతీర్థం అని పిలుస్తున్నారు. బృహస్పతి వాయుదేవుడి కోరికల మేరకు దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించగా తదనంతర కాలంలో పాండ్యరాజులు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఒక జ్యోతిష్యుడు పాండ్యరాజుకి ప్రాణగండం ఉందని, పాము కాటుతో ఆ పాండ్యరాజు చనిపోతాడని చెప్పాడు. ఇందుకు పరిహారంగా గురువాయూరు వెళ్ళి స్వామివారిని ప్రార్థించమని చెప్పారట. అలా స్వామివారి దగ్గరికి చేరుకున్నటువంటి పాండ్యరాజు ఆ శ్రీకృష్ణుడి పాదాల దగ్గరే ధ్యానంలో ఉండిపోయారట. అలా తన మృత్యుగడియలు కూడా దాటిపోయాయి. అది గ్రహించి రాజభవనానికి వచ్చిన పాండ్యరాజు పాము కాటుతో చనిపోతానని చెప్పారు కదా అని చెప్పి జ్యోతిష్యుడిని ప్రశ్నించగా పాదాలపై ఉన్న పాము కాటు గుర్తులు చూపించారట ఆ జ్యోతిష్యుడు. ఇదంతా స్వామివారి మహిమే అని, స్వామివారి మహిమ వల్లే తాను పాము కాటుకి మరణించలేదు అని తెలుసుకున్నటువంటి పాండ్యరాజు విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. ఇక బాలకృష్ణుడి లీలల గురించి మాట్లాడుకుంటే, నారాయణుడు ఇక్కడ అర్చకులకి, తనను నమ్మిన భక్తులకి కలలో కనిపించి కష్టాలు తీర్చిన గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రచారంలో ఉన్నటువంటి కథలన్నీ ఒక ఎత్తు, నారాయణ భట్టాత్రి చిన్ని కృష్ణుణ్ణి కీర్తిస్తూ రాసిన నారాయణీయం మరొక ఎత్తు. 16 ఏళ్లకే వేదాలని అవపోసన పట్టిన నారాయణ భట్టాత్రి 27 ఏళ్లకి పక్షవాతంతో మంచం పట్టారట. ఎన్నో మందులు వాడినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరికి గురువాయూరప్ప పాదాల దగ్గరికి చేరుకున్నారట. అక్కడికి చేరుకున్న తర్వాత ఆరోగ్యం కుదుట పడడంతో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట. స్వామివారి సన్నిధిలో ఈ నారాయణీయం పఠిస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయని పండితులు అంటూ ఉంటారు. గురువయూర్ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగను ఆరతు పండుగ అని అంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు నిరంతరం జరుపుకుంటూ ఉంటారు. ఈ 10 రోజులు ఆలయ వేడుకలకు కొత్త కోణం వస్తుంది. ఇది మలయాళ మాసం అంటే ఫిబ్రవరి సమయంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవం మొదటి రోజు అనయోట్టం ద్వారా చేస్తారు. అనయోట్టం అంటే ఏనుగు యొక్క పందాలు. ఇక్కడ గెలిచిన ఏనుగు మీద గురువయూర్ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఆ తర్వాత 6 రోజుల పాటు ఈ భక్తులు ఈ గజరాజుల యొక్క అందాలని వీక్షించవచ్చు.
ఈ 10 రోజులు శ్రీకృష్ణుడి ఆలయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో కృష్ణావతారం నుంచి కృష్ణుడి అవతరణ వరకు తెలిపే కథని నృత్య రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం తెల్లవారుజామునే 3 గంటల సమయంలో ఈ ఆలయ ముఖ్య ద్వారాలు తెరిచి నాదస్వరంతో బాలకృష్ణుడిని మేల్కొల్పుతారు. పాలు, కొబ్బరి నీళ్ళు, గులాబీ అత్తరు, గంధంతో అభిషేకాన్ని చేసి స్వామివారిని అలంకరించిన తర్వాత బెల్లము, నెయ్యి, బియ్యం పిండితోటి చేసినటువంటి వివిధ రకాల నైవేద్యాలని సమర్పిస్తారు. అనంతరం ప్రతిరోజు 3 సార్లు ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక్కడ అన్నప్రాసన చేస్తే పిల్లలు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఆ బంధం కలకాలం సంతోషంగా కొనసాగుతుందని చెప్పి నమ్మకం. ఎక్కడా లేని మరో ప్రత్యేకత తులాభారం. భక్తులు తమ బరువుకి సమానమైనటువంటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు స్వామివారికి నివేదిస్తారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి పద్మనాభన్, కేశవు అనే గజరాజులు అంటే ఏనుగుల గురించి ఎన్నో రకాల కథలని చెప్తూనే ఉంటారు. పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌముది మరియు తామర పుష్పంతో దర్శనమిచ్చేటువంటి ఈ బాలకృష్ణుడి అత్యంత రమణీయమైన రూపాన్ని చూస్తే కనురెప్పవేయడం మర్చిపోతాం. భగవంతుడి సన్నిధికి చేరాలి అని అనుకునే ఈ భక్తులు ముగ్ధ మనోహర రూపాన్ని కల్లారా దర్శించుకుంటే మోక్షాన్ని పొందవచ్చు. ఇలాంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ గురువయూరు ఆ చిన్ని కృష్ణుడి దర్శనం మీకు తొందరగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.